ది ఇన్నిసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని చైర్మన్ కోల అచ్యుత రామారావు అన్నారు. బ్యాంకు 107వ సాధారణ మహాసభ స్థానిక ఇన్నిసుపేటలో ఉన్న అల్యూమినియం అసోసియేషన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది 141.07 కోట్ల డిపాజిట్లు ఉండగా ఈ ఏడాది మరో 3.45 కోట్లు పెరిగాయన్నారు. అప్పులు 3.63 కోట్లు పెరిగి 99.33 కోట్లకు చేరినట్లు తెలిపారు. నివర్ధక ఆస్తులు 41 ఖాతాల్లో 2.81 కోట్లు ఉన్నాయన్నారు. గత ఏడాది నికర లాభం 114.33 లక్షలు కాగా ఈ ఏడాది 123.8 లక్షలు పెరిగిందన్నారు. రుణాల వసూలులో ముందంజలో ఉందన్నారు. వచ్చే సంవత్సరం 11% మేరకు డివిడెండ్ ఇస్తామన్నారు. అనంతరం ఖాతాదారులకు బహుమతులు అందించారు. వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, డైరెక్టర్లు ఆదిరెడ్డి శ్రీనివాసరావు, ఆంధ్రాలపల్లి సత్యనారాయణ, కురుబిల్లి శాంతి స్వరూప్, కటారి శ్రీనివాస్, కన్నా నారపరెడ్డి, సన్ని, దాది సత్యనారాయణ, గుత్తుల భాస్కర్ రెడ్డి, న్యూ సుబ్రహ్మణ్యం, వెంకట రమణమూర్తి, పిపి రెడ్డి, శివ, పచ్చికట్ల శివప్రసాద్, సిఇఓ పి రమణ కుమార్, సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇన్నిసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 107వ సాధారణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా సభ్యులు 9,000 మంది సభ్యులు. ఇక్కడ మాకు మధ్యాహ్నం 3:30కి సాధారణ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరంలాగే జూన్ నెలాఖరులో సాధారణ మహాజనం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా మేము సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఖాతాదారులు అందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయని కోరుతున్నాం. అలాగే మా బ్యాంకు కూడా 4 బ్రాంచులు, హెడ్ ఆఫీసు శ్యామలానగరు, మా హౌసింగ్ బోర్డు కోలమూరులో పెట్టడం జరిగింది. ఇవాళ మాది 250 కోట్లు వ్యాపారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకో కొత్త బ్యాంక్ పెట్టడానికి కూడా మేము పాలకవర్గం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా పెడతామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఖాతాదారులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మీ బ్యాంకుని మీ బ్యాంక్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోండి, డిపాజిట్లు వేసుకొని లోన్ తీసుకొని బ్యాంక్ కూడా అభివృద్ధి చేయమని మేము కోరుతున్నాం.